ఈ నెల 10న మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ఇది శుక్రవారంతో కలిసి వస్తుంది. సంవత్సరంలో మనకు మొత్తం నెలకు 2 చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. ఆ 24 ఏకాదశిలో చేయలేని వారు ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సంవత్సరంలో అన్ని ఏకాదశులను ఆచరించిన ఫలితం వస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. సర్వత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది ఏకాదశులన్నింటిలోకి అత్యంత శక్తివంతమైనది. అయితే ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు. ముక్కోటి దేవతల అనుగ్రహంతో ధనం మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది. కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే కని విని ఎరుగని ఐశ్వర్యాన్ని పొందుతారు. ఎందుకంటే ఈ ఏకాదశికి అంతటి శక్తి ఉందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది కనుక అందరూ కూడా గుర్తు పెట్టుకొని ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మీకు వద్దన్న ధనం దూసుకు వస్తుంది. మీ జాతకం మారిపోతుంది. జాతక దోషాలు పోతాయి. కష్టాలు తీరిపోతాయి. మరి ఇంతకీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ 2 వస్తువులు తెచ్చుకొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. మనకు ఏకాదశి తిథి వస్తూనే ఉంటుంది. కానీ అన్ని ఏకాదశిలో ఈ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైనది. ఈ రోజున అమృత గడియలు ఉన్నాయి కనుక కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఆ వస్తువుల ద్వారా మనకు ముక్కోటి దేవతలు ఇంటికి వస్తారు. సకల ఐశ్వర్యాలను ఇస్తారు. ఇది మనలో చాలా మందికి తెలుసు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి. మీ దరిద్రాన్ని తీసివేయడానికి, ధనాన్ని తెచ్చిపెట్టడానికి, మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, మీ సంపాదన పెంచడానికి ఉపయోగపడే వస్తువులు ఇవి. ఈ వస్తువులకు అతీత శక్తులు ఉన్నాయి. మన జాతకాన్ని మార్చే శక్తులు ఉంటాయి. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వలన ముక్కోటి దేవతలు వాటి వెంటే వచ్చేస్తారు. సకల ఐశ్వర్యాలను ఇస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. కొన్ని పనులు చేయకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున తల స్నానం చేయకూడదు. క్షవరం చేయించుకోకూడదు. గోర్లు కత్తిరించకూడదు. ధూమపానం, మద్యపానం పూర్తిగా నిషిద్ధం. ఈ రోజున షాంపూ పెట్టి తల స్నానం చేయకూడదు. ముందు రోజు షాంపూతో తలంటు స్నానం చేసుకోవాలి. ఏకాదశి రోజు కేవలం వట్టి నీటిని తల మీద పోసుకోవాలి. షాంపూ లేదా కుంకుడుకాయలతో తలంటు స్నానం చేయకూడదు. అలాగే ఈ ఏకాదశి రోజున తలకు కొబ్బరి నూనె రాయకూడదు. అంతేకాదు ఈ వైకుంఠ ఏకాదశి రోజున నల్లటి వస్త్రాలు ధరించకూడదు. నల్లటి రంగులో ఉండే వస్త్రాలు ధరించకూడదు. కాదని ఈ రోజు నల్లటి వస్త్రాలు ధరిస్తే దరిద్ర దేవత ఆవహిస్తుంది. అలాగే ఏకాదశి రోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలోని హుండీలో ధనంతో పాటు ఒక యాలుకను కూడా వేయండి. అలా వేయటం వలన మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎవరైతే ఇంట్లో అసలు శుభకార్యాలు జరగటం లేదని బాధపడిపోతూ ఉంటారో వారు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు గుడి హుండీలో మీరు వేసే ధనంతో పాటుగా ఒక యాలుకను కూడా వేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో త్వరలోనే ఏదో ఒక శుభకార్యం జరిగి తీరుతుంది. ఎంతో పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఒక 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు. మీ జాతకం మారిపోతుంది. మీకు ఉండే కష్టాలు పోయి వద్దన్న ధనం దోసుకు వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. అంటే గల్లులుప్పు. ఎప్పుడు రాళ్ల ఉప్పు గురించి చెప్తారు. రాళ్ల ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందా అని అనుకోవచ్చు. కానీ ఇది నిజం. రాళ్ల ఉప్పుకు
100% శక్తి ఉంటుంది. రాళ్ల ఉప్పు సముద్రం నుండి వస్తుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే ఉప్పుకు లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఒక గల్లలుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. ఈ రోజున ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే బిచ్చగాడు సైతం కుబేరుడుగా మారిపోతారు. ఎందుకంటే ఉప్పుకు అంతటి పవర్ ఉంటుంది. ఉప్పుతో చేసే పరిహారాలకు అంతే శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒక 20 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకొని రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా, ఆ ఉప్పును తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు. ఈరోజు చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు వాడుకోవచ్చు. ఎవరైతే అప్పులు ఎక్కువగా ఉన్నాయి వారు ఏకాదశి రోజున ఒక రాళ్ల ఉప్పు లేదా చెక్క లేదా రాగి గాజు గిన్నెలో గల్లులుప్పును వేసి గల్లులుప్పు మధ్యలో ఒక తమలపాకును పెట్టి ఆ తమలపాకు మీద ఒక కర్పూరం బిళ్ళను పెట్టి ఆ తర్వాత ఈ ఉప్పు గిన్నెను పూజా గదిలో ఉంచి కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరానికి ఒక నమస్కారం చేసుకోండి. ఇలా చేయటం వలన మీకు ఉన్న అప్పుల బాధలు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, మీ సంపాదన పెరుగుతుంది, 4 వైపుల నుండి ధనం ఆకర్షించబడుతుంది, మీ సంపాదన 10 రెట్లు పెరుగుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, అప్పులు తీరిపోతాయి, మీరు మళ్ళీ అప్పులు చేయకుండా ఉంటారు. చిన్న గిన్నెలో ఉప్పు వేసి ఆ ఉప్పు మీద తమలపాకు పెట్టి తమలపాకు మీద కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగించండి. కర్పూరం వెలిగించేటప్పుడు మాకు ఉన్న అప్పులు తీరాలి, ధనం కలిసి రావాలని సంకల్పం చెప్పుకోండి. ఇలా చేస్తే సంపాదన విపరీతంగా పెరుగుతుంది, అప్పులు తీరే మార్గాలు వస్తాయి. ఇలా పూజా గదిలో పెట్టిన ఉప్పును తమలపాకును మరునాడు అంటే 24 గంటల తర్వాత తీసి ఎవరు తిరగని చోట పాతి పెట్టేయండి. ఈ చిన్న పరిహారం చేయటం వలన దరిద్ర బాధలు పోతాయి, ఇబ్బందులు పోతాయి, సంతోషంగా ఉండగలుగుతారు. ఉప్పుని తెచ్చుకొని వంటలలో వాడుకోవచ్చు, లేదా ఈ పరిహారం చేసిన 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలుగుతుంది, ధనం వద్దన్నా వస్తుంది, జాతక దోషాలు పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కనుక ఈ రోజున 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకుని పాలతో కడిగేసి మీ పూజా గదిలో ఉంచండి. అంటే మీరు పూజ చేస్తారు కదా, ఆ పూజల్లో ఉంచండి. పూజ అయిపోయాక ఆ గవ్వలను తీసేసి మీరు ధనం దాచే బీరువాలో కానీ వ్యాపారం చేసేవారైతే గల్లా పెట్టెలో కానీ పెట్టుకోండి. లేదు ఆల్రెడీ మా దగ్గర గవ్వలు ఉన్నాయి అనేవారు ఆ గవ్వలనే పాలతో కానీ నీళ్లతో కానీ కడిగి పూజలో పెట్టి ఆ తర్వాత ధనం దాచే చోట పెట్టుకోండి. ఎందుకంటే గవ్వలు అంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టం. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీనారాయణులు ఉంటారు. గవ్వలు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ రోజున 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. అలాగే ఈ రోజున పచ్చ కర్పూరాన్ని లేదా కర్పూరాన్ని కూడా తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలి. పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. కాబట్టి ఈ రోజున చక్కగా ఒక 50 రూపాయలు పెట్టి పచ్చ కర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా ఏకాదశి రోజు ఇంటికి పచ్చ కర్పూరం తెచ్చుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు చాలా మంది జాతక దోషాల వలన అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. జాతక దోషాలు ఉంటే ఇంట్లో పెళ్లిళ్ళు జరగవు, అనుకున్న పనులు పూర్తి కావు, చివరి క్షణంలో ఆగిపోతూ ఉంటాయి. ఇలా జాతక దోషాలు ఉన్నవారు ఏకాదశి రోజున పచ్చ కర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఆ జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి, మీ జాతకం మారిపోతుంది. కనుక ఈరోజు పచ్చ కర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి. తర్వాత ఆ పచ్చ కర్పూరంతో స్వామి వారికి హారతి ఇవ్వండి. ప్రసాదంలో కూడా ఈ పచ్చ కర్పూరాన్ని వేయండి.
చిన్న గ్లాసులో మంచినీళ్లు తీసుకుని ఆ నీటిలో చిటికెడు పచ్చ కర్పూరం పొడిని కలిపి ఆ కర్పూరం నీటిని మీ పూజా గదిలో అన్ని మూలలలో కూడా చిలకరించండి. స్వామి వారికి పచ్చ కర్పూరం అంటే ఎంతో ఇష్టం కనుక ఏకాదశి రోజున పచ్చ కర్పూరాన్ని కొని తెచ్చుకొని ఇలా చేస్తే స్వామివారు 33 కోట్ల మంది దేవతలతో పాటుగా మీ ఇంటికి వచ్చి మీకు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు. ఏకాదశి రోజున ధనియాలను కొని ఇంటికి తెచ్చుకున్న మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ధనియాలను లక్ష్మీ స్వరూపంగా, లక్ష్మీ కారకంగా భావిస్తారు. ధనియాలు కూడా చాలా మంగళకరమైనవి. లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కనుక శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ వైకుంఠ ఏకాదశి రోజున ధనియాలను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఇలా తెచ్చుకున్న ధనియాలను వంట గదిలో పెట్టుకుని వంటలలో వాడుకోండి. ధనియాలను ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ధనం వస్తుంది. ఇది 100% మీ కష్టాలన్నీ పోతాయి. మనం మొత్తం 4 వస్తువులు చెప్పుకున్నాం కదా. ఆ 4 వస్తువులలో తెచ్చుకోవలసిన అవసరం అయితే లేదు. వీటిలో ఏవైనా 2 వస్తువులను మాత్రమే తెచ్చుకోండి. మీకు ఏవైతే అవసరమో వాటినే తెచ్చుకోవాలని అనిపిస్తుందో వాటిని మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా ఏకాదశి రోజున ఈ 2 వస్తువులను తెచ్చుకున్న సరే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు పోతాయి, దరిద్రాలు వదిలిపోతాయి, ధనలాభం కలుగుతుంది, మీ జాతకం మారిపోతుంది, వద్దన్న ధనం దూసుకు వస్తుంది. కనుక వైకుంఠ ఏకాదశి రోజున అందరూ కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకునే శుభ ఫలితాలను పొందండి.